భారతానికి రామాయణానికి మేము వారసులమండి అని నోటితో చెప్పడం కాదు ధార్మికత అంటే. రామాయణ భారత భాగవతముల యందు చెప్పిన దానిలో ఎంత తెలుసుకుని నువ్వు ఎంత భాగమో అనుష్ఠించగలుగుతున్నావు. నువ్వు అనుష్ఠించగలిగితే నీవు ధర్మమును పట్టుకున్నట్టు. అందుకే ధర్మము పట్టుకుంటే రక్షిస్తుంది, తెలుసుకుంటే రక్షించేది కాదు. అందుకే ధర్మాన్ని ఎప్పుడూ దేనితో పోలుస్తారంటే కర్రతో పోలుస్తారు, లేదా గొడుగుతో పోలుస్తారు. మా ఇంట్లో గొడుగు ఉందండి అని నేను వానలోనో ఎండలోనో వెళ్ళాను అనుకోండి, అప్పుడు ఆ గొడుగు వచ్చి నన్ను నేను రక్షించదు. ఆ గొడుగు నేను పట్టుకుని వెడుతూ ఉండగా ఎండ వస్తే నేను వేసుకున్నాను అనుకోండి, అప్పుడు నన్ను గొడుగు రక్షిస్తుంది. ధర్మో రక్షతి రక్షిత అంటే ధర్మమును రక్షిస్తే మిమ్మల్ని రక్షిస్తుంది అంటే మీరు కొత్తగా ధర్మాన్ని రక్షించడం ఏముండదు. రక్షించుట అంటే పూనికతో పట్టుకొనుట. ఎవడు ధర్మాన్ని పట్టుకున్నాడో వాణ్ణి ధర్మం రక్షిస్తుంది. అంతేగాని నాకు ధర్మం తెలుసు కానండి నేను ఎప్పుడు ధర్మాన్ని పట్టుకోను, అప్పుడు ధర్మాన్ని